పెట్టిస్తే జిల్లాలో ఎంఆర్ఓ స్థాయికి వెళ్ళి ఆర్డీఓ స్థాయి కలెక్టరు అందరు రికమెండ్ చేసేది పంపించారు స్టేట్. అన్ని కాయిదాలు ఉన్నాయి. ఇవన్నీ మొన్న స్టేట్ ఆఫీసులో ప్రెస్ మీడియాలో పెడితే ఈ మహానుభావుడు ఈ బోధన ఎమ్మెల్యే ఇటువంటి వాళ్ళ వల్ల దేశం వెనుకబడుతుందండి. బుర్ర లేదు, ఆలోచన లేదు. కొందరిని అడిగితే ఏం సంగతి, ఎందుకు ఇట్లా చేసిండంటే భూపతి రెడ్డికి సుదర్శన్ రెడ్డికి పడదట. భూపతి రెడ్డి కాన్స్టిట్యున్సీలు ఎట్లొస్తుందో నా కాన్స్టిట్యున్సీలో కావాలండి. నీ పక్కకే కేంద్రీయ విద్యాలయం ఉంది, అటు 30 కిలోమీటర్ల జవహర్ నవోదయం ఉంది. నువ్వు ఇక్కడ ప్రపోజ్ చేసినా రిజెక్ట్ అవుతుంది రేపు. చెప్పి కేవలం ఈగో అండి, ఏం లేదు. పొగురు, పనికి మాలిన పోకడ, ఈగో, వాళ్ళ గ్రూప్ రాజకీయాలు ఏందో. 100 కోట్ల ఇన్స్టిట్యూషన్ ని ఇప్పుడు 6 నెలలు వెనుకకు దోసేసిండు. ఏంది ఇది ప్రపోజ్ చేసి పంపించిండు. ఎక్కడ హైదరాబాద్ నుంచి ఢిల్లీకి నవోదయకు పంపించే దాంట్లో ఇవన్నీ తీసేసిండు. నిజాం షుగర్ ఫ్యాక్టరీ ల్యాండ్ పంపించిండు. నేను మీడియా మిత్రులు అందరిని అడుగుతున్నా, నిజాం షుగర్ ఫ్యాక్టరీ ల్యాండ్ పంపొచ్చా? అది ప్రైవేటా గవర్నమెంటా? చెప్పండి బ్రదర్స్, ఇట్స్ ఇచ్చాట్ చెప్పండి. ప్రైవేట్, మెజారిటీ ప్రైవేట్ కదా, ఎట్లా పంపుతారండి? అంటే వీళ్ళకి రిజెక్ట్ అవుతుందని తెలుసు. రిజెక్ట్ అవుతుందని తెలిసి రేపటి నాడు టైం వేస్ట్ అవుతుందని తెలిసి పోకడా, ఒళ్ళు మస్తి. మళ్ళీ అరవింద్ అన్నాడంటే అన్నాడని చెప్తారు. మేమేమో తిప్పలు పడుకుంటా 2 సంవత్సరాలు కోవిడ్ వీకింది. ఇవి 2-3 ఏళ్ల కిందనే రావాలి. చేసుకొచ్చి ఒకటి కాదు నాకు 2 కావాలని నియోజకవర్గం 2 తెచ్చుకొని 33 జిల్లాలు చేసాడు మందు కొట్టుకుంటా కేసీఆర్. 10 ఉండే ఇంతకుముందు, 23 కొత్త. ఒక్కసారి ఒక రాష్ట్రం మాకు అంత బడ్జెట్ ఉండదని చెప్తే ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ లా నా నియోజకవర్గంగా 2 రావాల్సిందే అని నేను ఎంబడిపడి తెచ్చుకుంటే ఇగో ఈ మస్తికోరు పనులు ఇవన్నీ. ప్రపోజల్ పంపింది ఎవరండి? సెక్రటరీ ఎడ్యుకేషన్ ఎవరు? మన పాత కలెక్టర్ మేడం యోగితారాణ మేడం, ఆమె పంపింది. ఇక్కడ పేపర్, 2వ పేపర్, ఇంకో పేపర్. మేడం పేరుందా కింద? మేడం పేరుంది కింద సంతకం మీద మేడం పేరున్నది. యోగిత రాణా మేడం మంచి ఆఫీసర్, ఎఫిషియెంట్ ఆఫీసర్. ఆవిడ మళ్ళీ తెలంగాణకు రాకంటే ముందు అగ్రికల్చర్ సెక్రటరీ ఉండే. ఈ పసుపు బోర్డు విషయంలో కూడా నాకు హెల్ప్ చేసింది ఆమె. జిల్లా సంఘం తెలియదా ఆమెకి? మేడం తెలియదా? ఎన్ఎస్ఎఫ్ ప్రైవేట్ అని తెలియదా? ఆమె చెప్పినాక కూడా ఈయన ప్రెషర్ పెట్టి పంపితే శుద్ధం ఏమైతే శుద్ధమని చెప్పి పంపించాడు. ప్రెషర్ ఈయనది. ఈ ముసలాయనతో ఏమన్నా జిల్లాకి ఏమన్నా ఇప్పటిదాకా ఏమైనా రూపాయి నయా పైసా పనికొచ్చే పని చేసిండా? ఏంటికి పోకడా? ఇప్పుడు 100 కోట్ల ఇన్స్టిట్యూషన్ కనీసం 4-5 నెలలు అనవసరంగా లేటు. ఇటువంటి వాళ్ళ చీడ పురుగులండి, సమాజంలో చీడ పురుగులు ఇల్లు. నీకెందుకు పని చేసుకుంటే చేసుకొని రాదు? మీ ముఖ్యమంత్రితో మాట్లాడితే, మీ ఎమ్మెల్యేలతో మాట్లాడితే, 2 జిల్లాలలో మీ ఎమ్మెల్యేలతో మాట్లాడితే, రేపు హోమ్ మినిస్టర్ అయితే అని తిరుగుతా ఉన్నాడు. ప్రతి ఆఫీసర్ని బెదిరించుడు, ప్రతి ఆఫీసర్ని తిట్టుడు. వయసు అయిపోయింది, ఓపిక తగ్గిపోయింది, తిట్టుడే. ఆఫీసర్లందరూ బేజారుకు వస్తున్నది ఈయన మీద. అంటే ఇదే పద్ధతే? మళ్ళీ ఈయన సీనియరు,
రాష్ట్ర మంత్రి అయితే ఈ రాష్ట్ర మంత్రి అయ్యేటోడు చేసే వ్యవహారం ఇది. కౌన్సిలర్ కూడా ఈయనకంటే పెద్ద హృదయం ఉంటుంది, బ్రాడ్ మైండ్ ఉంటుంది, కనీసం తెలివి ఉంటుంది. ఏమనాలి చెప్పండి బ్రదర్.